ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఇచ్చాయి. బీజేపీకి 7 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. కాంగ్రెస్ మాత్రం 11 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. చాణక్య డాట్ కామ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇచ్చిన ఫలితాలు కూడా నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చాణక్య డాట్ కామ్ చెప్తోంది. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య డాట్ కామ్ చెప్తుంది. కూటమి మాత్రం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. వైసీపీకి 50% ఓట్ షేర్ వస్తుందని చాణక్య డాట్ కామ్ చెప్తోంది. గతంలో వచ్చిన ఓట్ షేర్ ఈసారి నిలుపుకుంటుంది వైసీపీ అని చెప్తోంది. టీడీపీ కూటమి 46% ఓట్ షేర్ సాధిస్తుంది అని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పురుష ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు, మహిళలు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు అని చాణక్య డాట్ కామ్ అంటోంది. మనతో పాటు జాయిన్ అయ్యారు అమర్నాథ్ బీజేపీ నుంచి. నమస్తే అమర్నాథ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి రాజేష్ గారి ఈ ఫలితం గురించి మాట్లాడి. సచిన్ అంతకన్నా ముందు ఆరా మస్తాన్ ఈ అంశానికి సంబంధించిన సర్వే ఫలితాల గురించి రియాక్ట్ అవుతారు. ఒకసారి అనేమంటున్నారో చూద్దాం. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాలని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిడి, అనేక రకాల అన్ని మా ప్రొఫెషన్లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆరా సంస్థ చెప్తోంది. ఆరా సంస్థ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తోంది. 56% పైగా మహిళలు వైసీపీకి పట్టం కట్టారు. పురుషుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేసిన మహిళలు మాత్రం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే పట్టం కట్టారని చెప్తోంది. వైసీపీ 49% ఓట్ షేర్ను సాధిస్తుంది. టీడీపీ 47.5% ఓట్ షేర్ను సాధిస్తుంది అని ఆరా అభిప్రాయపడుతోంది. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు ఆరా అంచనాని?